హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఓకే, ఒక చిన్న షార్ట్ కట్ మన అందరికీ తెలిసిందే, మరొకసారి తెలుసుకోండి అంతే. ఓకే, సో ఎనీ డబల్ డిజిట్ నెంబర్ స్క్వేర్, ఎనీ డబల్ డిజిట్ నెంబర్. సో ఏదైనా ఒక డబల్ డిజిట్ నెంబర్కి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ముందుగా చెప్తున్నాను, అందరికీ తెలిసిందే, మరొకసారి ఎవరికైనా తెలియకపోతే కనుక. ఓకే, ఎనీ డబల్ డిజిట్ నెంబర్ స్క్వేర్. సో మొదటగా యూనిట్ డిజిట్ హ్యావింగ్ 5. యూనిట్ డిజిట్ అనేది 5గా కలిగి ఉంటే కనుక ఏం చేయాలన్నది ఇక్కడ ఒకసారి చూడండి. యూనిట్ డిజిట్ హ్యావింగ్ 5 అంటే ఫస్ట్ది 15, 15, 25, 35 అలాగా 95 వరకు యూనిట్ డిజిట్ 5 ఉంది. ఎనీ డబుల్ డిజిట్ కదా మనం డిస్కస్ చేసుకుంటున్నాం అందుకని. సో వాటి యొక్క స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, చాలా చిన్న లాజిక్, చాలా చిన్నది. మొదటగా ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 5. 5ని స్క్వేర్ చేయండి. సో 5 స్క్వేర్, 5 స్క్వేర్ ఎంత? 25. తర్వాత సో 10 డిజిట్లో 1 ఉంది కదా, సో 1కి నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. 1 యొక్క నెక్స్ట్ నెంబర్, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయండి, మల్టిప్లికేషన్ 1 into 2. సో 225 ఇస్ ద ఆన్సర్. అయిపోయింది. ఓకే, సో 5 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే ఇప్పుడు ఎంత మరలా? 25. ఇక్కడ 2 ఉంది కదా 10 డిజిట్లో, 2కి నెక్స్ట్ నెంబరు 2 3s are 6, 625 ఆన్సర్. ఓకే, సో 5 యొక్క స్క్వేర్ 25, 3 నెక్స్ట్ నెంబరు 4, 3 4s 12, 25 ఇస్ ద ఆన్సర్. 5 స్క్వేర్ 25, 9 నెక్స్ట్ నెంబరు 10, 9 10s 90, 25. యూనిట్ డిజిట్ 5 ఉంటే కనుక. ఓకే, మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోని 30 నెంబర్లకి స్క్వేర్లు బాగా రావాలి, ఒక 20 నెంబర్కి బాగా క్యూబ్స్ రావాలి. ఓకే, సో అయితే 11 నుంచి 19 ఏదైనా ఒక నెంబర్కి స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సపోజ్ ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్. సపోజ్ 12 స్క్వేర్ మనకు తెలుసు కదా 144. ఓకే, 16 స్క్వేర్ 256, ఇది మనకు తెలుసు కదా. దీనిలో చిన్న లాజిక్ ప్రకారం మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి. సపోజ్ 12 తీసుకున్నాను, 12 స్క్వేర్ కావాలి. ఓకే, సో చిన్న ప్రాక్టీస్ ద్వారా పెన్ లేకుండా మనం చేయొచ్చు, పెన్సిల్ అని కాదు, ఏది కూడా లేకుండా చేయొచ్చు. సో 12 ఎలా రాయొచ్చు? 12 ప్లస్ 2 అని రాయండి ఫస్ట్. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏదైతే ఉందో అది రాయండి. రాసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ 2 రాశారు కదా, 12 ప్లస్ 2 కదా, దాన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ 4. తర్వాత ఇవన్నీ కలిపేయండి, ఇవన్నీ కూడా కలిపేయండి. 12 ప్లస్ 2 14, సో 144 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో మరొకటి 16 స్క్వేర్ మనకు తెలుసు కదా, సో 16. ఫస్ట్ 16 వెంటనే ఎలా రాసుకుంటాం? మైండ్లోనే. ఓకే, పేపర్ మీద కాదు. సో 16 ప్లస్ 6 అని రాసుకోండి. 6 స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే 36, 3 క్యారీ అండ్ ఫార్వర్డ్. తర్వాత ఈ రెండింటిని కలిపేయండి. 16 ప్లస్ 6 22, 22 ప్లస్ 3 25, 256 ఈజ్ ద ఆన్సర్. మరొకటి 21 నుంచి 29. ఓకే, 21 నుంచి 29. సో ఇక్కడ 22 స్క్వేర్ 484 మనకు తెలుసు కాబట్టి. 23 స్క్వేర్ 529, క్రాస్ చెక్ చేయడానికి అనమాట. ఓకే, 529. ఓకే, సో ముందుగా 22 కదా, 22 స్క్వేర్ ఎలా రాయొచ్చు అంటే 22 ప్లస్ 2 అని వెంటనే రాయండి. సో 2 స్క్వేర్ 4, 2 స్క్వేర్ 4, 22 ప్లస్ 2 24, దీనికి డబల్ తీసుకోవాలి, ఇంటూ 2 చేయాలి, ఇంటూ 2 చేయాలి. ఎందుకంటే ఇక్కడ డబల్ డిజిట్లో 2 ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తున్నాం. డబల్ డిజిట్లో 3 ఉంటే కనుక, 10 డిజిట్లో, ఈ 10 డిజిట్లో 3 ఉంటే 3 టైమ్స్ చేయాలి. 10 డిజిట్లో 4 ఉంటే 4 టైమ్స్ చేయాలి. 10 డిజిట్లో 5 ఉంటే 5 టైమ్స్ చేయాలి. అది సింపుల్గా లాజిక్. సో ఇది 48, సో 484 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 23, 23 స్క్వేర్ 23 స్క్వేర్ ముందుగా సో 23 ప్లస్ 3 అని రాయండి.
3 స్క్వేర్ ఎంత 9 కదా. సో ఈ రెండింటిని కలిపండి 26. 26కి డబుల్ 52. సో 529 ఈజ్ ద ఆన్సర్. ఓకే. ఇప్పుడు కొంతమంది ఇలా పర్టికులర్గా 11 నుంచి 19, 21 నుంచి 29 అలా వద్దు, నాకు ఎనీ డబుల్ డిజిట్ నెంబర్ స్క్వేర్ కావాలి. లాజిక్ ఉంది మన దగ్గర. ఓకే, బుక్స్లో వేదిక్ మ్యాథమెటిక్స్లో. ఓకే, ఎనీ డబుల్ డిజిట్ నెంబర్ స్క్వేర్ ఏబి హోల్ స్క్వేర్ అనమాట. ఇది సింపుల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉంది కదా, సేమ్ అదే. ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్. కానీ నంబర్స్ రాసేటప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి రాయాలి, ఇలా కాకుండా ఉల్టా రాయాలి, రివర్స్లో రాయాలి. ఓకే, ఇప్పుడు మనకు తెలిసిందే రాద్దాం. 23 స్క్వేర్ అన్నాం కదా, ఫస్ట్ బి స్క్వేర్ కదా, 3 స్క్వేర్ అంటే 9. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. 2 6 2 3 6, 6 ఇంటూ 2 12 కదా. సో 2 1 క్యారీ ఫార్వర్డ్. తర్వాత ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 529 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 529 ఈజ్ ద ఆన్సర్. ఓకే, మరొక ఎగ్జాంపుల్, తెలిసిన ఎగ్జాంపుల్ తీసుకోండి. తెలిసిన ఎగ్జాంపుల్ అనుకుంటే 16 స్క్వేర్. ఫస్ట్ ఏబి స్క్వేర్ ఏమనుకున్నాం, ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్, కానీ రాసేటప్పుడు వెనక నుంచి రాయాలన్నమాట. ఫస్ట్ బి స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36, 3 పక్కన పెట్టుకోండి. తర్వాత 2ab అంటే 2 1 2 2 6 12. ఓకే, 12 3 15 1. నెక్స్ట్ ఏ స్క్వేర్. ఓకే, 1 స్క్వేర్ 1 ప్లస్ 1 256 ఈజ్ ద ఆన్సర్. ఇది కొంచెం ప్రాక్టీస్ ఉన్నట్టయితే చాలా స్పీడ్గా చేయొచ్చు. ఓకే, సపోజు 42 స్క్వేర్, ఫస్ట్ 2 స్క్వేర్ 4 2ab 2 4 8 8 2 16 1 4 స్క్వేర్ 16 ప్లస్ 1 17 64.